హాయ్, మామిడికాయలతో ఉల్లి ఆవకాయ చేద్దామా? నాకైతే పెద్ద ముక్కలతో చేసే ఆవకాయ కంటే ఈ ఉల్లి ఆవకాయ అంటే చాలా ఇష్టం. ఏం లేదు, ఫస్ట్ మామిడికాయలు తీసుకుని నీట్గా వాష్ చేసుకుని దానిపైన ఉన్న తొక్కని తీసేయాలి. నేనైతే ఒక 10 మ్యాంగోస్ వరకు తీసుకుంటున్నాను. మామూలుగా అయితే చాలా మంది దీన్ని గ్రేట్ చేసి చేస్తారు, కానీ అలా కాకుండా నైఫ్తో ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకుంటే ఈ ఆవకాయ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ రెగ్యులర్గా పెట్టుకునే ఆవకాయ లాగానే ఎక్కువ డేస్ నిల్వ ఉంటుంది అనమాట. నాకైతే 10 మామిడికాయలకి ఇన్ని ముక్కలు వచ్చాయి. వీటిని ఒక 3 అవర్స్ ఎండలో పెట్టిన తర్వాత ఇలా అయ్యాయి. ఎండలో పెట్టడం వల్ల దీంట్లో ఏమైనా వాటర్ ఉంటే మంచిగా డ్రై అయిపోతుంది అనమాట. మెజర్మెంట్స్ కోసం అని చెప్పి నేను ఈ కప్ తీసుకున్నాను. ఈ మామిడి ముక్కలు నాకు ఈ కప్తో 4 కప్స్ వచ్చాయి. కరెక్ట్గా ఈ 4 కప్స్కి 1 కప్పు కారం, 1/2 కప్ సాల్ట్, 1/2 కప్ వరకు ఆవపిండి, 2 కప్స్ ఆయిల్, ఇంకా కచ్చాబచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ వేసి మిక్స్ చేసేసుకుని ఒక డే అంతా కూడా దీన్ని ఇలానే ఒక సైడ్ పెట్టేయాలి. డే మార్నింగ్కి మన ఉల్లి ఆవకాయ తినడానికి రెడీ అయిపోయినట్టే. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి.